వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గోవింద్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ మెట్పల్లిలో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ప్రొఫెసర్ కోదండరాం. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 23 మంది మాజీ సర్పంచ్లు, 21 ఎంపీటీసీలు. భారీ వర్షంలో ప్రచారం చేసిన హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్. వర్షం పడుతున్న పాత బస్తీలో ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు. నిజామాబాద్ మెట్పల్లిలో మనోహర్ గార్డెన్లో జనసమితి అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి గెలుపు కోసం నిర్వహించిన ఈ సమ్మేళనంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రైతు బిడ్డ తాటిపత్రి జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, సీనియర్ నాయకులు జవ్వాడి నరసింహరావు, తెలంగాణ జనసమితి కార్యకర్తలు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 23 మంది సర్పంచ్లు, 21 ఎంపీటీసీలు. లోక్సభ ఎన్నికల వేళ కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాచారెడ్డి మండల ఎంపీపీ లోయపల్లి నరసింహరావుతో పాటు 23 మంది మాజీ సర్పంచ్లు, 21 మంది ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు పాల్వంచ మాచారెడ్డి 3000 మందితో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో ఈ చేరికలు జరిగాయి. వీరితో పాటు రాజంపేట మండల జెడ్పీటీసీ హనుమాన్లు, కామారెడ్డి మండల వైఎస్ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూసిన వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని తెలిపారు. కాంగ్రెస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఏం చెప్పినారు కానీ నేను చెప్తున్నాను, మా అకౌంట్లో చందాలు ఉన్నాయి కూడా సీజ్ చేశారు. 220 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలు ఉన్నాయి కూడా సీజ్ చేసి మాకు ₹1 క్యాండిడేట్లకు రానియకుండా చేస్తున్నారు. లేకుంటే సురేష్ షట్కర్కి కూడా 95 లక్షల రూపాయలు ఫీజు అది ఎలక్షన్ అనుమతి వచ్చిన డబ్బులు ఎంత ఉన్నదంటే అంత పార్టీని ఇస్తుంది. ఎక్కడైనా ఎమ్మెల్యేలకు అంటే అర్హులున్న ఎమ్మెల్యేలకు 20 లక్షలు లాస్ట్ టైం ఇచ్చారు. ఇవాళ ఎవరికి ₹1 ఇవ్వలేదు, ఎందుకంటే అకౌంట్ ఎక్కువ సీజ్ ఉంది మాది. మేము ఎట్లా నడుస్తుంది, మాకు పెట్రోల్కు హెలికాప్టర్లో ఆయిల్కు పైసలు కూడా లేవు మరి. కామారెడ్డి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో మరి మాచారెడ్డి మండలంలో మరి సీనియర్ నాయకులు నరసింహరావు గారి అధ్వర్యంలో మరి 20 మంది సర్పంచెస్, 9 మంది ఎంపీలు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో మరి కాంగ్రెస్ చేయడం జరిగింది. మరి కామారెడ్డి నియోజకవర్గంలో చాలా ఉత్సాహవంతంగా మరి నా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి చేరికలు జరుపుతూ ఉన్నాయి. మా షబ్బీర్ అన్న గారు కూడా ఇక్కడనే చాలా కష్టపడుతున్నారు. వారు అన్ని రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ మరి నా విజయానికి కృషి చేస్తున్నారు. మరి స్పందన కూడా అదే విధంగా ఉంది. చాలామంది అంటున్నారు లేదు ఇక్కడ బీజేపీకి ఎక్కువ ఓట్లు పడతాయంటున్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. కనీసం నా కామారెడ్డి నియోజకవర్గం
30 నుంచి 40 వేల లీడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో ఆ ఉత్సాహం ఉంది, ఆ మార్పు ఉంది. ఇప్పుడున్న 2 సార్లు ఎన్నికైన బీబీ పాటిల్ గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఎటువంటి 2 సార్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్లో కానీ టీఆర్ఎస్లో కానీ మరి ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధి జరిగేటువంటి పనులు పట్టించుకోలేదు. అదే కాకుండా ఆయన సొంత వ్యాపారం కోసం, ఆయన పదవి కావాల్సిన సొంత వ్యాపారం కోసం, తన సొంత కాంట్రాక్ట్ల కోసం ఈరోజు బీఆర్ఎస్ పని అయిపోయిందని పోయి బీజేపీలో కలిసి మరి బీజేపీ కండ వేసుకుని మరి ఆ దేవుని పేరు మీద ఓట్లు పడతాయని నమ్ముతా ఉన్నారు. మరి కామారెడ్డి నియోజకవర్గాల చైతన్యవంతులు తప్పకుండా ఈ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించబోతున్నారు. రేపు 11వ తారీఖు నాడు, అంటే పోలింగ్ డే లాస్ట్ డే నాడు మన ప్రియతమ నాయకురాలు మరి ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మరి మన కామారెడ్డి పట్టణానికి వస్తూ ఉన్నాం. మరి ఆ రోజు 10 గంటలకే పెట్టాము. ఉదయం 10 గంటలకే ఈ కార్యక్రమం ఉండబోతా ఉన్నది. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వేల సంఖ్యలో ఆ రోజు మా ప్రియాంక గాంధీ గారి కార్యక్రమానికి వచ్చి ఆమె సందేశం వినవలసింది. ఎందుకంటే కాంగ్రెస్ సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన రూరల్ కాంగ్రెస్ మండలం బ్లాక్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మృతదేహం జగ్గయ్యపేటలో లభ్యమైంది. పథకం ప్రకారం ఎల్లయ్యను హత్య చేసి అనంతరం జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ శివారులో దగ్గర మృతదేహాన్ని నిందితులు కాల్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జగ్గయ్యపేట తహసీల్దార్ సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాత బస్తీలోని పలు ప్రాంతాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఓటర్లకు అభివాదం చేస్తూ దారి పొడవునా కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను వేడుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది, మళ్లీ కేసీఆర్ గారు అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షతో పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పత్తర్గట్టి, మొగుల్పూర, గౌలీపూర, ఆలియాబాద్ ఇప్పుడు జంగంపేటకి వెళ్తున్నాము. ఇది ఒక బైక్ ర్యాలీ, 500 బండ్లతో ఒక బైక్ ర్యాలీ మేము ప్రారంభించినాము. కొద్దిగా వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది, అయినా కానీ మా కార్యకర్తలు ఎక్కడ ఇంగిపోకుండా వర్షంలో కూడా ఇవాళ మేము తడుచుకుంటూ ఇవాళ ఓటర్లను కలిసినాం. ఓటర్లు చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు. ప్రతి దగ్గర కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారిని మళ్ళీ తీసుకొస్తాం, వాళ్ళు ఆయన ఉన్నప్పుడే మంచి పథకాలు అందినాయి, మళ్ళీ మేము ఆ పథకాలకు రావాలంటే కేసీఆర్ రావాలన్నట్టు మాకు అర్థమైంది. ఈ రేవంత్ రెడ్డి అన్ని ఇస్తా అని మొండి చేతులు పెట్టిండు, ఆచరణ సాధ్యం కానటువంటి పథకాలు ఇచ్చి మమ్మల్ని గోల్మాల్ చేసిండు. ఈయనని ఇంటికి పంపిస్తాము. ఈ ఎన్నికల మాత్రం కారు గుర్తుకు గట్టిగా ఉంది, మళ్ళీ కేసీఆర్ గారికి బలాన్ని ఇస్తాం. మీ అభ్యర్థిత్వాన్ని, గడ్డం శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని మేము గెలిపించుకుంటామని చెప్పారు. మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఓట్లను అభ్యర్థించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి
భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్ను ఓట్లు అడుగుతూ ప్రచారం చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. మార్నింగ్ వాక్ చేస్తూ ఈ నెల 13న జరిగే ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని వాకర్స్ను కోరారు. అనంతరం మార్కెట్లో కూరగాయల వ్యాపారులను, టిఫిన్ సెంటర్స్, టీ స్టాల్స్, చికెన్ సెంటర్ వ్యాపారులను ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గం కోఆర్డినేటర్ శిరీష్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పొత్నక్ ప్రమోద్ కుమార్, కుంభం కీర్తిరెడ్డి, నియోజకవర్గం సేవాదళ్ నాయకులు పాల్గొన్నారు. ఈ స్టేడియంకి రావడం జరిగింది. ఈ స్టేడియంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ గ్రౌండ్లో అందరినీ కలవడం జరిగింది. ఈ గ్రౌండ్లో వాలీబాల్, క్రికెట్, తర్వాత ఇక్కడ పొద్దున్నే జాగింగ్కి వచ్చేటువంటి పెద్ద మనుషులు అందరినీ కలిసి ఈరోజు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గత 150 రోజుల క్రితం ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చిర్రు. కాబట్టి పార్లమెంటుకు కూడా నన్ను గెలిపించి ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది. పార్లమెంటుకు పంపించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు పార్లమెంట్లో గొంతుకని మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సిన బాగా దాని గురించి చర్చ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ వాళ్లకు ఓపెన్ జిమ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, చాలా ఫెసిలిటీస్ వాళ్ళు అడిగిర్రు. వాళ్ళకి గ్రౌండ్ ఉంది కానీ ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఉంది కానీ దీంట్లో చాలా ఫెసిలిటీస్ వాళ్ళకు ఒక ట్రాక్ కావాలని అడిగిర్రు, చుట్టూ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, తర్వాత వాళ్ళకు ఒక ఓపెన్ జిమ్ కావాలని అడిగిర్రు. తర్వాత అట్లే చాలా 2-3 అడిగిర్రు. దాని మన విషయాలలో నేను ఒకటే చెప్పిన, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 150 రోజులలో కొన్ని పథకాలు చేసింది, ఇంకా కొన్ని పథకాలు చేసే పరిస్థితి ఉంది. ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ ల్యాట్స్లో ముఖ్యంగా క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలన్న ఆలోచన. ఎందుకంటే యువత ఈరోజు వారి దృష్టి మొత్తం క్రీడల వైపు, తర్వాత వాళ్లకు వేరే వ్యసనాలకు అలవాటయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక డ్రైవ్ చేయాలనుకుంటున్నాం, ఒక ఉత్సాహవంతమైన కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలలో పాల్పంచుకోవాలని యువకులు. ఎందుకంటే యువకులు తప్పుదోవ పడుతున్నారు. ఈరోజు యువకులు వాళ్ళకు ప్రాపర్ డైరెక్షన్ లేక, ఒకప్పుడు మనం అందరం కూడా మీరు అందరూ చూసినట్టయితే చిన్నప్పుడు వీలైనంత మటుకు స్పోర్ట్స్లో క్రికెట్, తర్వాత ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ అయ్యి, ఈరోజు యువతకు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మన దగ్గర ఫెసిలిటీస్ కూడా లేవు. సో ఆ ఫెసిలిటీస్ కూడా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే బంగారు తెలంగాణ చేసుకుని మన యువతకు ఎన్నో అవకాశాలు వచ్చి ఈరోజు నేషనల్ లెవెల్ స్పోర్ట్స్లో కూడా మన తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ చాలా తగ్గింది. కాబట్టి వీటన్నిటి మీద మన ఈ మధ్యనే కొత్త చైర్మన్ కూడా మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చైర్మన్ చేయడం జరిగింది. కాబట్టి దానికి నిధులు కేటాయించి ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తామని తెలియడం జరిగింది. వెంకటరెడ్డి మా పార్లమెంట్ అభ్యర్థి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు, గతంలో పార్లమెంటు ఈ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 300 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయించే ప్రక్రియలో ఆయన ఆల్రెడీ వర్కౌట్ చేసిర్రు. ఆ ఫండ్స్ ఏమున్నాయో కూడా నేను ఒకసారి ట్రాక్ డౌన్ చేసి వాటన్నిటిని వచ్చే విధంగా తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ పేపర్ వర్క్ అయ్యి ఉంటే ఆ మంత్రిత్వ శాఖలు ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో అది చూసి దాన్ని ఇమీడియట్ గా డెలివరీ చేయించాం. వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేసిన బెంచీలను ప్రజల సందర్శనకు ఏర్పాటు చేసిన టీఎస్ఎఫ్టీసీ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేసిన బెంచీలను ప్రజలకు సందర్శనకు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్లో సఫాయి సాది మల్టీ లేయర్ ప్యాకేజింగ్, నాన్ రీసైక్లింగ్ ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యావరణ సవాళ్లకు ధీటుగా ప్రకృతిలో లభించే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ మెటీరియల్ తదితర వస్తువులను రీసైక్లింగ్ చేసి ఇలాంటి వస్తువులు తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎకో టూరిజం ఎల్ రంజిత్ నాయక్, ఐఎస్ఎఫ్జీఎం డాక్టర్ జి స్కైలాబ్, ఎకో టూరిజం ప్యాకేజ్ మేనేజర్ కె సుమన్, టీఎస్ఎఫ్డీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనము ఇవాళ ఒక మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మైక్రాన్ అన్న ఒక ఆర్గనైజేషన్, అదేవిధంగా స్విచ్-ఈకో అన్న ఇంకొక ఆర్గనైజేషన్, 2 ఆర్గనైజేషన్స్ మనకి ఇవాళ నేను ఈ కూర్చున్న బెంచ్ అన్నది దగ్గర 200 కేజీల ప్లాస్టిక్ మనము అమరాబాద్ టైగర్ రిజర్వ్స్ కానీ తర్వాత ఇతర టైగర్ రిజర్వ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వచ్చిన ప్లాస్టిక్ ద్వారా మనం ఈ బెంచ్ చేసుకోవడం జరిగింది. ఇది 200 కేజీల ప్లాస్టిక్ కూడితే ఈ యొక్క బెంచ్ మనం చేయడం జరిగింది. సో ఇలాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్నది మన వేరియస్ ఆర్గనైజేషన్స్ టేకప్ చేయాలంటూ కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఈ పార్క్లో కానీ పనిచేసే వర్కర్స్కి కానీ మనము ఒక అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు గ్రాసరీ బ్యాగ్స్ ప్లస్ ఈ ప్లాస్టిక్ ద్వారా చేసిన ఒక 2-3 టీషర్ట్స్ వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ఎంకరేజ్మెంట్ గాను, అదేవిధంగా మైక్రాన్ ప్లస్ ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ ఇలాంటి యాక్టివిటీస్ని ఇంకా చేకూర్చాలని కోరుతూ బొటానికల్ గార్డెన్ కూడా దీంట్లో ఎప్పటికీ కూడా మనము ఎంకరేజ్ చేస్తూ మనం ముందుంటామన్నట్టు
అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Micron globally and locally is completely committed to sustainable goals, and I'm very proud of the work that my leadership team and I did today at the Botanical Gardens here in Hyderabad. We did a complete cleanup of the gardens. We recognized all the Sabai workers that have been working so hard to keep this garden both sustainable and clean. Also very proud of this bench that we have donated today, which is made of recycled plastic. Our efforts will continue and very committed and very excited about what we can do together. అందరికీ నమస్కారం. మనము ఇవాళ ఒక మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మైక్రాన్ అన్న ఒక ఆర్గనైజేషన్, అదేవిధంగా స్విచ్-ఈకో అన్న ఇంకొక ఆర్గనైజేషన్, రెండు ఆర్గనైజేషన్స్ మనకి ఇవాళ నేను ఈ కూర్చున్న బెంచ్ అన్నది దగ్గర 200 kgల ప్లాస్టిక్ మనము అమరాబాద్ టైగర్ రిజర్వ్స్ కానీ తర్వాత ఇతర టైగర్ రిజర్వ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వచ్చిన ప్లాస్టిక్ ద్వారా మనం ఈ బెంచ్ చేసుకోవడం జరిగింది. ఇది 200 kg ఇలా ప్లాస్టిక్ కూడితే ఈ యొక్క బెంచ్ మనం చేయడం జరిగింది. సో ఇలాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్నది మన వేరియస్ ఆర్గనైజేషన్స్ టేకప్ చేయాలంటూ కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఈ పార్క్లో కానీ పనిచేసే వర్కర్స్కి కానీ మనము ఒక అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు గ్రాసరీ బ్యాగ్స్ ప్లస్ ఈ ప్లాస్టిక్ ద్వారా చేసిన ఒక 2-3 టీషర్ట్స్ వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ఎంకరేజ్మెంట్ గాను, అదేవిధంగా మైక్రాన్ ప్లస్ ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ ఇలాంటి యాక్టివిటీస్ని ఇంకా చేకూర్చాలని కోరుతూ బొటానికల్ గార్డెన్ కూడా దీంట్లో ఎప్పటికీ కూడా మనము ఎంకరేజ్ చేస్తూ మనం ముందుంటామన్నట్టు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Micron globally and locally is completely committed to sustainable goals, and I'm very proud of the work that my leadership team and I did today at the Botanical Gardens here in Hyderabad. We did a complete cleanup of the gardens. We recognized all the Sabai workers that have been working so hard to keep this garden both sustainable and clean. Also very proud of this bench that we have donated today, which is made of recycled plastic. Our efforts will continue and very committed and very excited about what we can do together. నిజామాబాద్ మెట్పల్లిలో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ప్రొఫెసర్ కోదండరాం. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 23 మంది మాజీ సర్పంచ్లు, 21 ఎంపీటీసీలు. భారీ వర్షంలో ప్రచారం చేసిన హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్. వర్షం పడుతున్నా పాత బస్తీలో ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు.